నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. రథయాత్ర మహోత్సవాలు ప్రారంభించిన విజయనగరం శాసనసభ్యురాలు అద్ది గజపతిరాజు జగన్నాథుని కరుణా కటాక్షాలు ప్రజలపై కలగాలని ఆకాంక్ష. సవరవెల్లి జంక్షన్ వద్ద అండర్ పాస్ నిర్మాణం జరగడానికి కృషి చేస్తాం. పరిశీలనలో స్పష్టం చేసిన ఎంపీ కలిసి టప్పనాయుడు, ఎమ్మెల్యే నాగమాధవి. జిల్లా కేంద్రంలోని కర్షకరత్న ఎరువుల షాపులో ఆకస్మిక తనిఖీలు. నాణ్యత లోపిస్తే సీజ్ చేస్తామన్న వ్యవసాయ విజిలెన్స్ అధికారులు. వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని విజయానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తెలియజేశారు. తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్ళని వ్యాఖ్యానించారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు తొలిసారి వచ్చారు. కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ఆత్మీయులను కలిసి అభినందన తెలియజేయాలని వచ్చాను. మీ అభిమానం చూస్తూ ఉంటే నాకు ఉత్సాహం వస్తుంది. ఏపీలో విజయానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఆయన. తెలంగాణలో అధికారం లేకున్నా కార్యకర్తలు పార్టీ వదలలేదు. పార్టీ నుంచి నాయకులు తప్ప కార్యకర్తలు వెళ్ళలేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చాం. నన్ను జైల్లో పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూపించిన చొరవ మరోలేను. ప్రపంచంలోని చాలా దేశాల్లో నా అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో గచ్చిబౌలిలో నిర్వహించిన సభను నేను మర్చిపోలేను. హైదరాబాద్లో నాకు మద్దతుగా నిర్వహించిన ఆందోళనను టీవీలో చూసి గర్వపడ్డానని చంద్రబాబు తెలియజేశారు. నాలెడ్జీ ఎకానమీకి తెలుగుదేశం పార్టీ హయాంలో నాంది పలికాం. నా తర్వాత కాంగ్రెస్, బారాసా అభివృద్ధిని కొనసాగించాయి. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నాను. దాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఆయనకు మరోసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండవలసిన అవసరం ఉంది. తెలుగు భాష, జాతి ప్రయోజనాలను పరిరక్షించుకోవాలని పేర్కొన్నారు. ఏపీ తెలంగాణ అభివృద్ధే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని చంద్రబాబు తెలియజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఉంటే నష్టాలే ఎక్కువ. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేశారు. తెలంగాణలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. సిద్ధాంతపరంగా ఆలోచనలు వేరుగా ఉన్నప్పటికీ తెలుగు జాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాం. 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్లో విధ్వంస ప్రభుత్వం వచ్చింది. విభజన కంటే వైకాపా పాలనతో జరిగిన నష్టమే ఎక్కువని చంద్రబాబు తెలియజేశారు. యువగలం, నిజం గెలవాలి కార్యక్రమాలు ప్రాచుర్యాన్ని పొందాయి. ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి 70 రైళ్లలో ప్రజలు తరలి వచ్చారు. లక్షలు ఖర్చు పెట్టుకుని ఎన్ఆర్ఐలు వచ్చారు. అందరూ ఓటు వేయడంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సునామీ వచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూతాన్ని చూసి కంపెనీలు రాలేదు. రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కృషి చేస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు, లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవని రాలేదు. తెలుగు జాతికి అన్యాయం జరిగింది, నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు. పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు. ఎమ్మెల్యే క్వార్టర్లో ఆ రోజు ఏ విధంగా అయితే 10 మందిని కలవడానికి వచ్చాడు. వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశాడు. ఈ రోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. అది స్పష్టంగా కనపడుస్తామని మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఒక విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 2 రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను. నాకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను. నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా
రెండు ప్రాంతాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే వాటి నుంచి కూడా సరికొత్త సంపద సృష్టించవచ్చునని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఘన ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి వాటిని పునర్వినియోగిస్తే పారిశుధ్య సమస్యను అధిగమించవచ్చునని తెలియజేశారు. వ్యర్థాల నిర్వహణకు అనుసరించవలసిన విధానాలు, వాటి నుంచి సాధించే ఉత్పత్తులు అంశాలపై మంగళగిరిలోని ఆయన స్వగృహంలో సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గార్బేజ్ టు గోల్డ్ పేరుతో నిర్వహించిన ప్రదర్శనను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. చెట్ల నుంచి రాలే ఆకులు, కొమ్మలు, పొడి చెత్తను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం జరుగుతుంది. వాటిని కాంపోస్ట్గా మారిస్తే ఎరువుగా మారుతుంది. ఈ విషయంలో స్థానిక సంస్థలు చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని జూపొడిలో స్వచ్ఛ కార్పొరేషన్ చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలు, మొక్కల పెంపకాన్ని ఆయన వివరించారు. స్థానిక సంస్థలకు పారిశుధ్య నిర్వహణపై నిపుణులతో కార్యశాలలు నిర్వహించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ను ఆదేశించారు. విజయనగరం పట్టణంలోని అతి పురాతనమైన దేవాలయం దాసన్నపేట జగన్నాథ స్వామి ఆలయం ఈరోజు రథయాత్ర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రథయాత్ర మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి మొక్కులను చెల్లించుకుంటున్నారు. విగ్రహమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథాలపై అధిరోహించారు. రథయాత్ర మహోత్సవంలో భాగంగా కళాకారులు కోలాట ప్రదర్శన చేశారు. ఈ కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ సిబ్బంది మణికంఠ వాజీ న్యూస్తో మాట్లాడుతూ తొలి రథయాత్ర నుంచి మారు రథయాత్ర వరకు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. రథయాత్ర ఉత్సవాల్లో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలని ఆయన సూచించారు. జై జగన్నాథ. ఈరోజు తేదీ 7/7/2024 దిన శ్రీ మొదలుకొని 9 రోజులు అంటే 15వ తారీఖు వరకు కూడా మనకి రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రథం ఇక్కడ మొదలయ్యి దాసనపేట ఇక్కడ మొదలయ్యి నవాపేట వరకు వెళ్ళడం జరుగుతుంది. సాయంత్రం వరకు భక్తులకి దర్శనం కల్పించి రాత్రికి స్వామివారిని అక్కడి నుంచి గుడిసిన మందిరంలోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. జగన్నాథ స్వామి ఆశీస్సులు విజయనగరం నియోజకవర్గ ప్రజలకు ఉండాలని విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అద్ది విజయలక్ష్మి గజతురాజు అన్నారు. నగరంలోని దాసనపేట జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో ఆమె పాల్గొని ఉత్సవాలను ప్రారంభించారు. జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెకు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూజలు అయిన అనంతరం విగ్రహమూర్తులను రథాలపై అధిరోహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో రథం శిథిలావస్థకు చేరుకుందని తెలియజేశారు. నా ఊరు విజయనగరం సంస్థ వ్యవస్థాపకురాలు విశాలాక్షి రథాన్ని తయారు చేయడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అనిపించింది. మనం చిన్నతనం నుంచి ఎంతో ఇష్టంగా జరుపుకునే ఒక పండగ ఇలా డీసీఎంలో ఏదో జరిపించేసాము ఆనవాయితీ తప్పకుండా అన్నట్టుగా చేస్తూ ఉండటం బాధ అనిపించింది. సరే, మన వంతుగా మనం ఏం చేయొచ్చు అనేదానికి టెంపుల్ కమిటీ వాళ్ళతో కానీ, గుడి పూజారులతో కానీ అందరితో మనం మాట్లాడి దీనికి ఫస్ట్ మొదలంటూ పెడదాము, ఆ తర్వాత అదే జరుగుతుంది అనుకుని నిజంగా ఆ శక్తి ఆ స్వామే ఇచ్చాడు నాకు. నేను మొదలుపెట్టింది ఒక 2-3 లక్షల వరకు మేము ఇస్తాము, మిగతాది ఎలా జరుగుతుందో చూద్దాము అనే దీంతో మనం మొదలుపెట్టాము. కానీ ఆ స్వామి మాకు ఆ శక్తి ఇచ్చాడు. ఎక్కడెక్కడి నుంచో మా స్నేహితులందరూ మేమున్నాం నీ వెనకాతల అంటూ వచ్చి నాకు జ్యోతి అని నా ఫ్రెండ్ కానీ, స్వాతి అని నా ఫ్రెండ్ కానీ, ఇంకా సురేష్ గారు అని చెప్పేసి అని ఇలా చాలామంది, కిషోర్ గారు, వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ లోకల్ వాళ్ళకంటే బయట ఉన్న వాళ్ళు ఎక్కువ మంది దీని మీద అటాచ్మెంట్తో వచ్చి మాకు ఇచ్చారు. 90% దీనికి మేమే ఇవ్వగలగడం
రావడము, అది అనుకున్న దానికంటే తక్కువలో ఆ స్వామి జరిపించేసుకోవడము. ముందే 15 లక్షల వరకు కనీసం పట్టుకోవాలనుకున్నాము, కానీ 8 లక్షల్లో అది ఆ స్వామి పూర్తి చేయించేసి మాకు అంటే ఆయన నడిపించేశాడు అంతే. అది ఇంతలో ఇలా జరిగిపోవాలి, ఇలా అయిపోవాలి అని చెప్పి చేయించాడు. దీన్ని ఇలా చేసి ఇవాళ ఈ గుడికి రథాన్ని తిప్పడానికి ఇవ్వగలగడం ఆ స్వామి నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. విజయనగరం అని వాళ్ళ సంస్థ ముందుకొచ్చి ప్రధానమైన డోనర్గా ఈ రథంని చేయించటం జరిగింది. అయితే ఈ రథం అప్రాక్సిమేట్ కాస్ట్ 8 lakhs అయింది. వాళ్ళు మెయిన్గా 6.5 lakhs వాళ్ళ సంస్థ నుంచే వాళ్ళు ఖర్చు పెట్టి మిగతా భక్తులు కూడా దాంట్లో పాల్గొని ఈ రథంని తయారు చేశారు. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఈరోజు రథయాత్ర జరుగుతుంది. 300 సంవత్సరాల పురాతనమైన గుడికి రథయాత్ర జరగటం సంతోషదాయకం. అలాగే ప్రజలందరూ పాల్గొని ఈ రథంని చేసి దైవభక్తితో మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. అలాగే దేవుడితో ప్రార్థిస్తున్నాను, నాకు మరింత శక్తి ఇచ్చి మన విజయనగరం ప్రజల కోసం సేవ చేయాలని అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. పట్టణంలోని మరో పురాతనమైన ఆలయం సంతపేట జగన్నాథ స్వామి ఆలయం. ఈ ఆలయంలో కూడా రథయాత్ర మహోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేపట్టారు. దేవాదాయ శాఖ సిబ్బంది పర్యవేక్షణలో ఆలయ కమిటీ సిబ్బంది రథాన్ని సంతపేట నుంచి కన్యకా పరమేశ్వర కోలు వరకు తీసుకుని వచ్చారు. అక్కడి నుండి ఈరోజు సాయంత్రం వరకు తోమల మందిరానికి రథానికి చేరుకుంటుంది. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ రథయాత్ర మహోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు సుఖ సంతోషాలు కలుగుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన చెప్పారు. శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం స్వామిని 6:30 గంటలకు విశ్వక్షేణ పూజా పుణ్యాహవాచనం, అనంతరం కూడా స్వామిని రథారోహణ కార్యక్రమం చేశాం. అనంతరం కూడా కుంభప్రోక్షణం, అక్కడి నుంచి కూడా సుమారు 8 గంటల ప్రాంతం నుండి కూడా స్వామివారి భక్తులకి మన జగన్నాథ స్వామివారి ఆలయం వద్దే దర్శనాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా రాజావారి కుటుంబీకులు వచ్చి స్వామివారికి మొదటగా ఇచ్చేసుకుని రథాన్ని ప్రారంభించారు. అనంతరం కూడా మన జగన్నాథ స్వామివారి ఆలయం నుండి కన్యకా అమ్మవారి ఆలయం వరకు కూడా రథయాత్రగా ఎంతో శోభాయమానంగా స్వామివారిని ఈ కన్యకాంవారి జంక్షన్ వద్ద ఉంచి భక్తుల సందర్శనార్థం భక్తుల దర్శనాన్ని స్వామి అందిస్తాడు. ఇదే విధంగా రాత్రి 10:30 గంటల వరకు స్వామి అందరికీ కూడా దర్శనాన్ని అందింపజేస్తారు. రేపటి నుంచి ఈరోజు రాత్రి సుమారు 11:30 ప్రాంతంలో తోమాల మందిరంలో స్వామి వేంచేసి రేపటి నుంచి 14వ తారీఖు దాకా కూడా స్వామి అక్కడే మనందరికీ కూడా దర్శనాన్ని అందింపజేస్తారు. ఈ సంవత్సరం రథయాత్ర ఎంతో విశేషమైనటువంటిది. చాలా దగ్గర 82 సంవత్సరాల తర్వాత ఇటువంటి రథయాత్ర వస్తున్నది. 15వ తారీఖు మొదలు 16 మధ్యాహ్నం దాకా కూడా స్వామి నిరంతరాయంగా భక్తులకు దర్శనాన్ని ఈ సంవత్సరం అందిస్తారు 2 రోజుల పాటు. కనుక అదేవిధంగా 16వ తారీఖు నాడు 1,00,000 తులసి అర్చన రథం మీదే స్వామికి నిర్వహించడం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కాకుండా కోరుతున్నాం. జై జగన్నాథ్. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని జాతీయ రహదారిపై సవరవెల్లి జంక్షన్ వద్ద అండర్ పాస్ నిర్మాణానికి ఎంపీ కలిసిటి అప్పలనాయుడు ఆ జంక్షన్ను ఈరోజు పరిశీలించారు. జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించినప్పుడు సవరవెల్లి జంక్షన్ వద్ద వంతెన నిర్మించలేదు. ప్రతి సోమవారం ఇక్కడ వారాంతపు సంత జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటు ఇటు రాకపోకలు చేసిన వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనిపై వివిధ గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే లోకం మాధవి, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు దృష్టికి తీసుకురావడంతో అండర్ పాస్ నిర్మించాలని వారు ఎంపీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఆయన అక్కడ పరిస్థితిని పరిశీలించేందుకు ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు, మాజీ సర్పంచ్ ఇమ్మంది కుర్మారావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కర్రో సత్యనారాయణ, కాకర్లపూడి శ్రీనివాసరాజు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఎంపీకి ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై ఎంపీ మాట్లాడుతూ ఇక్కడ అండర్ పాస్ నిర్మాణానికి హైవే మరియు ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారులతో సమీక్ష నిర్వహించి ఆ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా తన వంతు కృషి చేస్తారని అక్కడ ప్రజలకు హామీ ఇచ్చారు ఎంపీ. ఈ మధ్య పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున సంబంధించిన మంత్రితో పాటు అధికారుల దృష్టికి తీసుకువెళ్తారని ఆయన అన్నారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఈ సందర్భంగా మాట్లాడుతూ పేరాపురం, మోదవలస గ్రామాల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉందని ఆమె తెలియజేశారు. ఈ సమస్యలను పరిష్కారం చేయడమే మనందరి లక్ష్యంగా భావిస్తున్నానని వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలియజేశారు.
ప్రజా సమస్యలు పరీక్షించిన నాడే మనకు తగిన గుర్తింపు కలుగుతుందని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించవలసిన బాధ్యత ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కడగల ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హైవే వచ్చిన తర్వాత మనకి సవర్బిల్లి దగ్గర ఎస్పెషల్లీ ఊరు 2 ముక్కలు అయిపోయింది. ఇది మోదవలస దగ్గర కూడా ఉంది, మనకి ప్రాబ్లం కోసిపడరేగ దగ్గర కూడా ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం అధికంగా ఉంది, ఎందుకంటే విలేజెస్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఆ విలేజెస్ని దృష్టిలో ఉంచుకోకుండా ఇక్కడ డిజైన్ చేయడం జరగడం వల్ల ఇక్కడ అండర్ పాస్ లేకపోవడం వల్ల ఏమవుతున్నదంటే అటు వాళ్ళు ఇటు క్రాస్ చేయడానికి అసలు చాలా ఇబ్బందిగా ఉన్నది. జంతువులతో కూడా వెళ్తారు వీళ్ళు, మేకలు ఆవులు అవన్నీ పట్టుకొని వెళ్తూ ఉంటారు, గొర్రెలు. అది కూడా చాలా ప్రాబ్లంగా ఉన్నది ఇక్కడ వాళ్ళకి, స్కూల్ పిల్లలు. దాని గురించి మన ఎంపీ గారి దృష్టికి తీసుకురావడం అయింది ఇక్కడ చాలా ముఖ్యమని. కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ యాక్సెస్ రోడ్ కూడా ఇక్కడి నుంచే మొదలవుతున్నది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అంతటినీ మనం దృష్టిలో ఉంచుకొని ఇక్కడ కరెక్ట్గా ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఎలాగ రోడ్డు అండర్ పాస్ కానీ ఏదైనా మనం నిర్మిస్తే చిన్న చిన్న వెహికల్స్ అన్నీ కూడా అటువైపు వెళ్ళిపోయేటట్టు ఉంటుందన్నది అది పర్యవేక్షించడానికి ఈరోజు ఎంపీ గారిని కూడా తీసుకురావడం జరిగింది ఇక్కడికి. దాన్ని చూసాము, దాని మీద కూలంకషంగా సమీక్ష చేసి అసలు ఎలా చేస్తే మనకి కరెక్ట్గా ఉంటుందో చేసి ఇక్కడ విలేజర్స్ అందరికి కరెక్ట్ వేలో మనం కన్స్ట్రక్ట్ చేసేటట్టు చేస్తామని. గురువులను పూజించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత సహాయ సేవా ప్రముఖ్ మనోహర్ తెలియజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విజయనగరం వారి ఆధ్వర్యంలో నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో గురు పూజోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతిలో గురువుకు విశేషమైన ప్రాధాన్యం ఉందని తెలియజేశారు. యుగ యుగాలుగా హిందూ సంస్కృతికి ధర్మానికి ప్రతీకగా నిలిచిన పరమ పవిత్ర ఆర్ఎస్ఎస్ గురువుగా స్వీకరిస్తుందని తెలియజేశారు. దేశ వైభవానికి నిరంతరం దీక్ష బదులమై తనువు మనస్సు ధనము అన్నీ తల్లికి సమర్పించారన్నారు. కర్తవ్యం భావనలు జాగృతం చేయడమే గురు పూజోత్సవం ముఖ్య ఉద్దేశమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ సంఘ్ చెరుకూరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సహజంగా అందరికీ గురు పాఠశాలలో అదంతా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర తస్మై శ్రీ గురవే నమః అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? సృష్టి స్థితి లయ కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురిని ఒకరిలోనే చూపించగలిగి అన్ని విషయాలలో మార్గదర్శనం చేయగలిగిన వారు గురువు. అలాంటి గురువుకు నేను నమస్కారం చేస్తున్నాను. మనకు అప్పుడు అనుమానం వస్తుంటే ఇది మళ్ళీ గురువు ఎవరు, విభా ప్రచారక్ గారా, ప్రాంత ప్రచారక్ గారా, సరసంగ చాలకజీయ? అనుభవం ఉన్న వాళ్ళకేమో అర్థమవుతుంటుంది భగవద్ధ్వజం మన గురువు అని. కానీ ఎలా గురువు? బౌద్ధికులు చెప్తున్నప్పుడు పెద్దలు చెప్పారు కాబట్టి చెప్తుంటాం, కానీ అనుభూతి చెంది నా గురువు నాకు ఈ సందర్భంలో నాకు మార్గదర్శనం చేశారు అని అనుభూతి చెందినప్పుడు ఆ గురువు పట్ల నిష్ఠ శ్రద్ధ పెరుగుతాయి. ఇందాక పరమ పూజనీయ గురూజీ యొక్క చెప్పిన అమృత వచనంలో చెప్తున్నాను, ఏ పరమ పవిత్రమైన ధ్వజాన్ని చూచిన వెంటనే మనలో అంతఃకరణాల్లో ఉత్తేజం కలుగుతుందో, భక్తి భావన రగులుతుందో, శ్రద్ధాభావన పురిగొల్పుతుందో అలాంటి భగవద్ధ్వజమే మనకు మార్గదర్శనం చేస్తుంది. నిజంగా మార్గదర్శనం లభిస్తుందా అని మనంగా ఆలోచించుకున్నప్పుడు మనకు చాలా సందర్భాల్లో అర్థమవుతుంది. మండల ప్రధాన కేంద్రమైన భోగాపురంలో ఇటీవల కాలంలో చోరీలు జరుగుతూ ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం అర్ధరాత్రి భోగాపురం జంక్షన్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం ఉండి పగలకొట్టి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అదే రోజు వేరొక వ్యక్తి మోటార్ బైక్ చోరీకి గురైంది. ఇదిలా ఉండగా సుమారు 10 రోజుల కిందట అచ్చయ్యమ్మ పెరంటాల్ గుడిలో కూడా ఉండి పగలకొట్టి నగలు ఎత్తుకెళ్లిన సంఘటన జరిగింది. అలాగే అదే రోజు గోవింద గుడి వద్ద ఉన్న ఉండి కూడా పగలకొట్టి నగలతో దొంగలు పరారయ్యారు. అదేవిధంగా భోగాపురం జాతీయ రహదారికి కూతవేడు దూరంలో ఉన్న వరువుల సత్యంబాబు ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి బంగారు ఆభరణాలు నగదు దోచుకెళ్లిన సంఘటనలు కూడా జరిగాయి. అయితే పోలీసులు వరుస దొంగతనాలు జరుగుతున్నప్పటికీ పోలీసులు వీటిపై ప్రత్యేకమైన దృష్టి సాధించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. పోలీసులు గ్రామంలో 6 బయట మద్యం సేవిస్తున్న వారిపై నిఘా పెట్టి బైకులు ఆటోలపైన కేసులు నమోదు చేస్తున్నారు తప్ప వరుస దొంగతనాలపై ప్రత్యేకమైన దృష్టి సాధించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు రాత్రి సమయాల్లో గస్తీ నిర్వహించి దొంగతనాలు జరగకుండా చూడాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా నూతన కలెక్టర్గా శ్యామ్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహించారు. కొత్త ప్రభుత్వం ఆయన బదిలీ చేయడంతో ఆ స్థానంలో శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం మన్యం కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్కు అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ముఖ్యంగా బాగా వెనుకబడిన జిల్లా ఉత్తరాంధ్రలో. సో ఈ జిల్లాలో మనకి 2 ఐటీడీఏలు కూడా ఉన్నాయి, సీతంపేట అండ్ పార్వతీపురం. సో 1/3 ప్రాంతం మనకి ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. సో ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ని కానీ ట్రైబల్ డెవలప్మెంట్తో పాటుగా ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, డెవలప్మెంట్ మీద, మౌలిక వసతుల కల్పన మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం జరుగుతుంది. ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. వాజీ వార్తల్లో కాసేపు విరామం. పార్వతీపురం పట్టణంలో రథయాత్ర సందర్భంగా కొత్త రథాన్ని శాసనసభ్యుడు బోనెల విజయచంద్ర ప్రారంభించారు. జగన్నాథ స్వామి ఆలయం వద్ద రథానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రథాన్ని ప్రారంభించారు. ప్రతి ఏటా యాత్రలు ఘనంగా నిర్వహించేవారు. రథం పడవడంతో కొన్ని సంవత్సరాలుగా యాత్రకు అంతరాయం ఏర్పడింది. పట్టణ ప్రముఖులు, భక్తుల సహకారంతో రథాన్ని తయారు చేయించారు. దాన్ని ఎమ్మెల్యే ఈరోజు ప్రారంభించడంతో రథయాత్ర కనుల పండుగగా ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. నాణ్యత లేని ఎరువులు, పురుగుల మందుల షాపులు సీజ్ చేస్తామని కైకలూరు వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గంగాధర్, విశాఖ విజిలెన్స్ డిఎస్పీ తాతారావు తెలియజేశారు. వ్యవసాయ శాఖ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో విజయనగరంలోని కర్షకరత్న ఆగ్రో కెమికల్స్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, సూక్ష్మ పోషకాల నిల్వ పట్టీలు, భౌతిక విలువల పట్టీలు సమగ్రంగా తనిఖీ చేశారు. మండల వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరరావు సమక్షంలో తనిఖీలు చేసి నివేదికలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3.94 లక్షలు విలువ చేసే ఎరువులకు సంబంధించి సమగ్ర నివేదిక తయారు చేసి నమూనాలు తనిఖీ కోసం ల్యాబ్కు పంపిస్తున్నట్లు తెలియజేశారు. నాణ్యత లోపించినట్లయితే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. మన స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ గారు మనకి వ్యవసాయ సీజన్ మొదలవుతుంది కాబట్టి, ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది కాబట్టి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతులకి అందాలన్న ఉద్దేశం మీద మరి విజయనగరం జిల్లాలో ఉన్న షాపులు తనిఖీ చేసే నిమిత్తము సంబంధించిన వ్యవసాయ అధికారితో కలిసి దుకాణాలన్నీ కూడా తనిఖీ చేస్తానమాట. అందులో భాగంగా ఈరోజు కర్షకరత్న అగ్రో కెమికల్స్ విజయనగరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎదుర్కొంటున్న ఈ షాప్కి వచ్చామండి. మొత్తం ఈ రోజంతా కూడా ఎరువులన్నీ కూడా పూర్తిగా మరి తనిఖీ చేయడం జరిగింది. ఎరువులన్నీ కూడా నిత్యావసర వస్తువుల కింద, ఎసెన్షియల్ కమోడిటీస్ కింద ఉన్నది. మరి దీనికి సంబంధించి మరి మేము తనిఖీ చేస్తే ఏంటంటే చాలా తప్పిదాలు ఉన్నాయన్నమాట అండి. ఇందులో సరిగా ఆయన నిర్వహణ చేయకుండా ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ 1985 అని ఒక చట్టం ఉందండి, దాన్ని ఉల్లంఘించి వ్యాపారం చేస్తున్నారండి. కాబట్టి అందుకోసమని మేము మొత్తం ఉన్న స్టాకు లోంచి శాంపిల్స్, నమూనాలు సేకరించి అవి ల్యాబ్కు పంపించాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా మన అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ స్టాక్ని అంతా కూడా సీజ్ చేసి అది స్వాధీనం చేసుకుని ఎంతంటే సరుకు 2135 కేజీల స్టాక్ ఉన్నదండి. దాని వాల్యూ సుమారుగా 3,94,000 రూపాయలు సరుకు ఉన్నది. ఇది స్వాధీనం చేసుకుని తర్వాత దాని మీద తదుపరి
చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఇంతేకాకుండా మరి దీనికి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆయన లైసెన్సింగ్ అథారిటీ వారు ఇదంతా కూడా పరిశీలించి దాని తర్వాత ఈ లైసెన్స్ని సస్పెండ్ చేసే పరిస్థితి కూడా ఉన్నదండి. మరి దీని తర్వాత ఈయన మీద మిగతా చర్యలు ఏమేది తీసుకోవాలన్నది మనకు సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఇక్కడ విజయనగరం అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వారు నోటిఫైడ్ అథారిటీ వారు తదుపరి చర్యలు తీసుకుంటారండి. ఖరీఫ్ సీజన్ మొదలైనప్పుడు రైతులకి మంచి ఎరువులు, మంచి విత్తనములు, మంచి పురుగుల మందులు అందించాలని, వాటిని అమ్మకందారులైన షాప్ యజమానులు చట్టాన్ని అనుసరించి సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదనేది పరిశీలన నిమిత్తం ఒక టీముని మరి గవర్నమెంట్ ఏర్పాటు చేసి పంపడం జరిగింది. ఆ టీంలో భాగంగా విజిలెన్స్ డిఎస్పి విశాఖపట్నం యూనిట్ నుంచి నాతో ఈ కన్సల్ట్ డిపార్ట్మెంట్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ గంగాధర్ సారు మా ఇరువురిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి పంపగా మా టీము విజయనగరం జిల్లాలో ఈ మందుల షాపులన్నీ వెరిఫై చేసుకొస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మనం విజయనగరంలో ఈ మందుల షాపు వెరిఫై చేస్తుండగా ఇక్కడ ఏవైతే మేము అబ్జర్వేషన్స్ చేశామో ఆ అబ్జర్వేషన్స్ యాజ్ పర్ లా ప్రకారం చర్యలు తీసుకోవడానికి మేము రిపోర్ట్. జిల్లా కేంద్రంలో ఉన్న ఘోష్ ఆసుపత్రిలో వైద్య సేవలు గత 5 సంవత్సరాలుగా రోగులకు సక్రమంగా అందడం లేదని విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అద్ది గజరాజు ఆరోపించారు. ఆసుపత్రిలోని వైద్య సేవలపై ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని తెలియజేశారు. ప్రధానంగా విద్య, వైద్యం వంటి అంశాలకు ప్రాధాన్యతగా పెట్టి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో నియోజకవర్గంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అయితే మనం అక్కడ చూస్తుంటే గోషా హాస్పిటల్ మహారాణి అప్పలకొండయ్యమ్మ గారు మొదలుపెట్టారు. అయితే బాధాకరం విషయం ఏంటంటే ఈ గత 5 ఇయర్స్లో ఏమాత్రం అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి, బేసిక్ ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఏమాత్రం ముందుకు తీసుకువెళ్ళలేదు, ఏమాత్రం ఇంప్రూవ్ చేయలేదు. ఒక ప్రభుత్వం మారినాక లేకపోతే ఎప్పుడైనా సరే 5 ఇయర్స్ గడిచినప్పటికీ ఎంతో కొంత మినిమం ఇంప్రూవ్మెంట్ అనేది అన్ని రంగాల్లో మనం చూస్తాం. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం అయితే అది అప్పుడు ఎలాగుందో వదిలేకుండా అది వెనకబడే తరంలోకి తీసుకువెళ్ళిపోయారు. అన్నీ తీసుకెళ్ళినట్లే ఇది కూడా గోషా హాస్పిటల్ కూడా అదే విధంగా వెనకాతలు తీసుకువెళ్ళారు. ఈ ల్యాప్రోస్కోపీ మిషన్ కూడా అది వినియోగంలో చేయలేరు, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ సరిగా లేదు అక్కడ. అయితే అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆపరేషన్ లైట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ ఆపరేషన్ లైట్ కూడా సీలింగ్లో ఫిక్స్ చేయలేరు, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలమ్ స్ట్రెంగ్త్ ఇటువంటి సరిగ్గా లేవు. ఇప్పుడు సోలార్ ఫెసిలిటీస్ హాట్ వాటర్తో తయారు చేసాం అది కూడా పనిచేయటం లేదు, వాళ్ళు రిపేర్ చేయలేదు. అలాగే లాండ్రీ వాష్ చేయడానికి కూడా మిషన్స్ ఇచ్చాం, అది కూడా పనిచేయటం లేదు, అది కూడా రిపేర్ చేయలేదు. అలాగే ఈ ప్రభుత్వంని ప్రత్యేకంగా ఈ వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు చూస్తుంటే వాళ్ళు ఎన్నో లోన్లు తీసుకున్నారు. ఒక పక్క లోన్లు తీసుకున్నారు, కానీ ఇంకొక పక్క మనం చూస్తుంటే ఏమాత్రం ఏది డెవలప్ చేయలేదు. అయితే ఆ లోన్లు తీసుకున్నారు కానీ డెవలప్ చేయలేదు. ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం అయినా కొంతవరకు లోన్లు తీసుకుంటారు, కానీ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం అయితే లోన్లు తీసుకున్నారు, డెవలప్మెంట్ జరగలేదు. అది మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నో రోజుల నుంచి శాలరీస్ కూడా చాలామందికి అవుట్సోర్సింగ్ శాలరీస్ కూడా రాలేదు. అయితే ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేసి హెల్త్, ఎడ్యుకేషన్, వాటర్, ఎలక్ట్రిసిటీ అన్నీ నెగ్లెక్ట్ చేశారు. అలాగే మనం చూస్తుంటే ఇప్పుడు వాళ్ళు గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఏమో వాళ్ళు ప్రధానమైన ఎజెండా ల్యాండ్ ఆక్యుపేషన్, అలాగే డ్రగ్స్ని, ఆల్కహాల్ని ప్రోత్సహించి, అలాగే అత్యాచారాలు, అగత్యాలని ప్రోత్సహించి మన సమాజాన్ని పూర్తిగా పాడు చేశారు. ఇప్పుడు కేంద్ర పారామిలిటరీ బలగాల సమస్యలను పరిష్కరించాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన్ను సంబంధిత విభాగాల జవాన్లు కోరారు. ఈరోజు బొబ్బిలిలోని కేంద్ర పారామిలిటరీ బలగాలను ఎమ్మెల్యే బేబీ నాయన్ను ఘనంగా సన్మానించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేబీ నాయన ఉత్తమ సేవకులుగా ఉండడం మన అదృష్టం అని తెలియజేశారు.
ఎమ్మెల్యే పదవులు లేకుండా ప్రజాసేవ చేసి అందరి హృదయాల్లో సముచిత స్థానం కల్పించుకున్నారని కొనియాడారు. తమకు సైనిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రి సౌకర్యం కల్పించాలని, అలాగే క్యాంటీన్ సౌకర్యం కూడా కల్పించాలని వారు కోరుతున్నారు. పిల్లల చదువులకు రిజర్వేషన్ కల్పించాలని, రిటైర్ అయిన తర్వాత రీఎంప్లాయ్మెంట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యేకి. ఇన్ని జవాన్లు ఇన్ని డ్యూటీలు చేసాక కూడా మా పారామిలిటరీ జవాన్లకి ఎవరూ గుర్తించలేదు. అందరూ అనుకుంటారు ఆర్మీ 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 అనుకుంటారు. బార్డర్లో ఉండేది పారామిలిటరీ ఫోర్సెస్ అంటే సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్. వీళ్ళకి 23/11/2012 మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్లో జీవో ఆర్డర్ రిలీజ్ అయింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ జీవో ఆర్డర్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. దీనివల్ల మన పారామిలిటరీ సైనికులు సర్వీస్ చేస్తున్నవారు, రిటైర్మెంట్ వచ్చిన వాళ్ళు, వారి కుటుంబ సభ్యులకి వివిధ రకాలుగా సమస్యలు ఉన్నాయి. మా పారామిలిటరీ జవాన్లు బార్డర్లో డ్యూటీ చేస్తున్నారు. బార్డర్లో డ్యూటీ చేస్తున్న తర్వాత అక్కడ చనిపోతుంటే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ దొరక్క పెన్షన్లు ఆగిపోయి ఫైనాన్షియల్గా చాలా ఆర్థికంగా వెనకబడి ఉంటున్నారు. మా ఆఫీసులన్నీ కూడా CGO కాంప్లెక్స్ న్యూఢిల్లీలో చాలామంది మన ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో చాలామందికి హిందీ రాదు. మన దానికోసమే మా పారామిలిటరీ ఫోర్సెస్ కోసం ప్రతి జిల్లాలో కూడా సైనిక్ బోర్డు, అర్ధ సైనిక్ బోర్డు కావాలని అన్ని జిల్లాల ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇచ్చుకుంటున్నాం. ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రథయాత్ర మహోత్సవాలు ప్రారంభించిన విజయనగరం శాసనసభ్యురాలు అద్ది గజపతిరాజు. జగన్నాథుని కరుణా కటాక్షాలు ప్రజలపై కలగాలని ఆకాంక్ష. సవరవెల్లి జంక్షన్ వద్ద అండర్ పాస్ నిర్మాణం జరగడానికి కృషి చేస్తాం. పరిశీలనలో స్పష్టం చేసిన ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నాగమాధవి. జిల్లా కేంద్రంలోని కర్షకరత్న ఎరువుల షాపులో ఆకస్మిక తనిఖీలు. నాణ్యత లోపిస్తే సీజ్ చేస్తామన్న వ్యవసాయ విజిలెన్స్ అధికారులు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.